తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు పార్టీ ఎన్నికల అధికారి నాయన నరసింహారెడ్డి ప్రకటించారు. కేసీఆర్ తరఫున మొత్తం 12 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్ పేరు ప్రకటించగానే పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. 14 తారీఖు నుంచి ప్రారంభమైంది. 18 తారీఖు వరకు నామినేషన్లు వేయడం జరిగింది. 19 నాడు పరిశీలన, 20 నాడు విడ్రాలు, 21 నాడు ఎన్నికల ప్రక్రియ అనౌన్స్ చేయడం, ప్రకటన చేయడం. అందుకొరకు మంత్రులు, మన రాష్ట్ర కేబినెట్ మంత్రులు 2 సెట్లు సబ్మిట్ చేశారు. తర్వాత పార్లమెంట్ సభ్యులు 1 సెట్ సబ్మిట్ చేశారు. శాసనసభ్యులు 1 సెట్ సబ్మిట్ చేశారు. శాసన మండలి సభ్యులు 1 సెట్ చేశారు. శాసనసభ్యులు 4 సెట్లు సబ్మిట్ చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ 1 సెట్, రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులు 1 సెట్, మరి తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు 1 సెట్, జిల్లా పార్టీ అధ్యక్షులు 1 సెట్, 12 సెట్లు నామినేషన్ రావడం జరిగింది. 12 సెట్లలో ఒకటే పేరు, మన ప్రజాప్రతి, మన యొక్క ప్రజల మనిషి, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారి పేరు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా కేసీఆర్ నాయకత్వమే కావాలని చెప్పని నామినేషన్లు వేశారు. చాలా సంతోషం.